తన భార్య తనకు కాకుండా పోవడానికి కారకుడైన వ్యక్తిపై మరో వ్యక్తి కక్ష పెంచుకున్నాడు. తన భార్యను లేపుకపోయిన ఆ వ్యక్తి ఎప్పుడు దొరుకుతాడా అని ఎదురు చూస్తున్నారు. రాత్రి పగలు తేడా లేకుండా పగతో రగిలిపోతున్న ఆ వ్యక్తికి సరైన అవకాశం దొరికింది. తాను ఎదురు చూస్తున్న వ్యక్తి కళ్ళ ముందు ప్రత్యక్షమయ్యాడు. దీంతో ఒక్కసారిగా కొడవలితో వేటు వేశాడు. అడ్డంగా నరికి హత్య చేశాడు. పోలీస్ స్టేషన్ ముందే అత్యంత దారుణంగా హతమార్చాడు. ఇంతకీ ఈ హత్య ఎక్కడ జరిగిందనే కదా మీ అనుమానం. ఇంకెందుకు ఆలస్యం, మీరే చూడండి. శ్రీ సత్యసాయి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. తనకల్లు మండలం కేంద్రంలో పోలీస్ స్టేషన్ ముందు దారుణ హత్య జరిగింది. హరి అనే వ్యక్తి ఈశ్వరప్ప అనే వ్యక్తిని దారుణంగా హత్య చేశాడు. తెల్లవారు 3 గంటల సమయంలో హత్య జరిగినట్టుగా తెలుస్తోంది. హరి అనే వ్యక్తి తన సోదరుడు చిన్నప్పతో కలిసి ఈశ్వరప్పను కొడవలితో నరికి దారుణంగా హత్య చేశారు. హరి భార్య గత 3 రోజులుగా కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. హరి భార్య ఈశ్వరప్ప అనే వ్యక్తితో కలిసి ఉండడం గమనించిన పోలీసులు వారిద్దరిని అదుపులోకి తీసుకుని తనకల్లు మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్కు తీసుకువచ్చారు. తెల్లవారుజామున 3 గంటలకు హరి భార్యతో పాటు ఈశ్వరప్పను పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చిన సమయంలో అక్కడే ఉన్న హరి హతాశుడయ్యాడు. అప్పటికే భార్యపై అనుమానం పెంచుకున్న హరి పక్కా ప్లాన్తో వచ్చాడు. ఈశ్వరప్పతో కలిసి వస్తున్న తన భార్యను చూసి హరికి కోపం కట్టలు తెంచుకుంది. అప్పటికే ముందస్తు ప్లాన్తో పోలీస్ స్టేషన్ ముందు కాపు కాస్తున్న హరి పోలీస్ స్టేషన్ గేటు ముందు ఈశ్వరప్పను హతమార్చాడు. తన అన్న చిన్నప్పతో కలిసి వచ్చి ఇక హరి కొడవలతో నరికి ఈశ్వరప్పను హత్య చేశాడు. పోలీస్ స్టేషన్ ముందే హత్య జరగడంతో పోలీసులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. మృతుడు ఈశ్వరప్ప తనకల్లు మండలంలోని మార్కురు మాండ్లపల్లికి చెందినటువంటి వ్యక్తిగా గుర్తించారు. ఈశ్వరప్ప హరి భార్యకు ఉన్నటువంటి అక్రమ సంబంధమై హత్యకు దారితీసినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న డీఎస్పీ శివనారాయణ స్వామి కేసు పూర్వాపరాలను పరిశీలిస్తున్నారు.